ట్రంప్కి కమలా హ్యారిస్కి మధ్యన దూరం క్రమక్రమంగా తగ్గుతోంది. మొదట్లో బైడెన్ వర్సెస్ ట్రంప్ అన్నప్పుడు బైడెన్కి 35% ప్రజలు మద్దతు ఇస్తే 65% మంది ట్రంప్కి మద్దతు ఇచ్చారు. దాంతో బైడెన్ని పక్కన పెట్టించి ఇప్పుడు కమలా హ్యారిస్ని ముందు పెట్టారు బైడెన్ పార్టీ వాళ్ళు. ఈ నేపథ్యంలో కమలా హ్యారిస్ వచ్చిన తర్వాత క్రమంగా ఆల్రెడీ నిధుల వరద, అంతకుముందు బైడెన్కి నిధులు రావడం గగనం అయిపోయింది, విరాళాలు ఇవ్వడం ఎలక్షన్స్ కోసం. ఇప్పుడు ఓ పక్కన విరాళాల వరద వస్తుంది కమలా హ్యారిస్కి. అదే సందర్భంలో క్రమంగా పుంజుకుని ట్రంప్కి చేరువైపోయింది. తాజాగా ఫైనాన్షియల్ టైమ్స్ వాళ్ళ లెక్క ప్రకారం చూస్తే ఇద్దరికి మధ్యన చాలా దగ్గరకు వచ్చేసింది. 42% 51% స్టేజ్కి వచ్చేసింది. దాదాపుగా ట్రాకర్ ఇప్పుడు స్టార్ట్ చేశారు. రాబోయేటువంటి రోజుల్లో పబ్లిక్ వేసే ఒపీనియన్ మీద ఆధారపడి ఉంటుంది. ఓట్ల పరంగా క్రమంగా ట్రంప్తో పోటీ పడుతున్నాం. అంటే ఇప్పుడున్న లెక్క ప్రకారం చూస్తే ట్రంప్కి హ్యారిస్కి మధ్యన, అంటే సీట్ల పరంగా చూస్తే అక్కడ 270 కావాలి, గెలుపు 270 కావాల్సి ఉంది. ఇవాళకి కనుక ఎలక్షన్ జరిగితే 219 మంది ట్రంప్కి ఓటేస్తారు. అంటే 270 రావట్లేదు. హ్యారిస్కి 215 ప్రస్తుతం ఉన్నటువంటి లెక్క. ఇది క్రమంగా ఏం జరుగుతుందనేది చూడాలి.